హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్ ఆల్ ఇన్ వన్లో నుండి ఫస్ట్ మోడల్ పేపర్లో ఉన్న 2 మార్క్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. దీని ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం 1 మార్క్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి హౌ విల్ యూ షో దట్ అని చెప్పి ఈ నెంబర్ మనకి ఇచ్చి కాంపోజిట్ నెంబర్ అని అన్నారు. అంటే ఇచ్చిన ఈ నెంబరు కాంపోజిట్ నెంబర్ అని నువ్వు ఎలా చెప్తావు? ఫస్ట్లో ఇచ్చిన దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకుందామండి. ఇదొక పార్ట్ అనుకోండి, ఇదొక పార్ట్ అనుకోండి. ఇందులోని 17x11 ఉంది, ఇందులో కూడా 17x11 ఉంది. సో నేను కామన్గా 17x11 తీసుకుంటే కనుక ఇంకా ఇది కామన్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా 2 ఉంటుంది. 2 ప్లస్ ఇది కామన్గా తీసుకున్నాం కాబట్టి 5 ఉంటుంది, ఇక 5. సో 2 + 5 అంటే 7. సో టోటల్గా మనము ఈ నెంబర్ని ఈ విధంగా రాసుకోగలిగాం. ఇది నెంబర్ ఏంటి, అందులో చాలా నెంబర్స్ ఉన్నాయి కదా అని మీరు డౌట్ రావచ్చు. యాక్చువల్గా వీటిని మనం సింప్లిఫై చేసేసాం అనుకోండి, అంటే 17x11 ఇంటూ చేసి వాల్యూ వేసి దీన్ని కూడా ఇంటూ చేసి వాల్యూ వేసి రెండింటిని యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ అన్నమాట. అంటే నెంబర్ని మనం కొంచెం డిఫరెంట్ ఫామ్గా ఇచ్చారు చూడడానికి, అంతే, అందుకని ఏమీ లేదు. సరే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలి. సరే, అంతకన్నా ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 కన్నా పెద్ద నెంబర్స్ 1 మరియు అదే నెంబర్స్ ఫ్యాక్టర్స్ అవ్వాలి. అంటే ఫర్ సపోజ్ 5 తీసుకుంటే 5కి 1 అండ్ 5 మాత్రమే ఫ్యాక్టర్స్. ఇంకా మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే ఈ 5 అనేది 1 టేబుల్లోని అండ్ ఆ నెంబర్ యొక్క టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లోనే కాదు. మీరు 5ని ఓన్లీ 1 × 5గా మాత్రమే రాయగలరు, అవునా? అంటే ప్రతి ప్రైమ్ నెంబర్ని కేవలం మనం ఈ విధంగా మాత్రమే రాయగలం. ఫర్ సపోజ్ మీరు 7 తీసుకున్నా కానీ 7 × 1, 11 తీసుకున్నా కానీ 11 × 1, 13 తీసుకున్నా కానీ 13 × 1, మీరు కేవలం ఇదే విధంగా రాయగలరు. అంటే ప్రతి ప్రైమ్ నెంబర్ని కూడా మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ 1 అండ్ దట్ ప్రైమ్ నెంబర్, అంతేనా కదండి, ఇంకొక వే లేదు. కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే మనం దీన్ని ఏ విధంగా రాసుకోగలిగాం? 17x11 × 7. అంటే ఇందులో 1 అనేది లేదు ఫస్ట్లీ, అండ్ మోర్ దెన్ 1 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. లైక్ ఈ విధంగా కాకుండా ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ ఉండేలా మనం రాసుకోగలుగుతున్నాం. అంటే కంపల్సరిగా ఇది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. సో ప్రైమ్ నెంబర్ కాని దాన్ని కాంపోజిట్ నెంబర్ అని పిలుస్తాం, ఓకేనా? సో నేను ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషనే ఇక్కడ మీకు రైటింగ్ ఫామ్గా రాశాను. సిన్స్ ద గివెన్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్, సో ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఓకేనా? సో ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలి అంటే మీకు ఇందాక నేను చెప్పాను కదండి ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మీకు ఇది అర్థం అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకుంటే చెక్ వెదర్ ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్పి 2x - 3y = 8 అండ్ ఇంకొక ఈక్వేషన్ వచ్చేసరికి 4x - 6y = 9 అని ఇచ్చారు. సో దీన్ని నేను ఈ రెండు ఈక్వేషన్స్లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్స్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తానండి. సో దట్ ఇట్ బికమ్స్ 2x - 3y - 8 = 0 అండ్ 4x - 6y - 9 = 0. సో a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. ఇవి పెయిర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. వీటితో కంపేర్ చేసుకుని a1 వాల్యూ ఎంతో చూడండి 2, b1 వాల్యూ అంటే b1 ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ y. కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంత? -3 సింబల్తో సహా చెప్పాలి, -3. అండ్ c1 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ దట్ ఈక్వల్ టు -8 అండ్ a2 = 4, b2 = -6, c2 = -9. సో నౌ a1/a2 is equal to a1 means 2, a2 means 4, 2/4 that equal to 1/2 and b1/b2 is equal to b1 means -3 by b2 -6 that is equal to minus cancel 3 1s are 2, 3 2s are 6 and c1/c2 is equal to c1 is equal to -8 by c2 is equal to -9. సో ఇక్కడ a1/a2 ఏమో 1/2, b1/b2 కూడా 1/2, c1/c2 మాత్రం డిఫరెంట్. అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2, ఓకేనా?
సో ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకి లైన్స్ ఎటువంటి లైన్స్ వస్తాయి, ప్యారల్ లైన్స్ వస్తాయి. ప్యారల్ లైన్స్ వస్తే అసలు మనకి సొల్యూషన్ ఉండదు. ఎందుకని? సో ప్యారల్ లైన్స్ ఈ విధంగా వస్తాయి. సొల్యూషన్ ఉండాలంటే లైన్స్ అనేవి కంపల్సరీగా ఇంటర్సెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆ పెయిర్ ఆఫ్ లైన్స్కి సొల్యూషన్ అని చెప్తాం. ఇక్కడ ప్యారల్ లైన్స్ వచ్చినప్పుడు అసలు లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి సొల్యూషన్ ఉండదు. అయితే క్వశ్చన్లో ఏమడిగారు అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంటా ఆర్ ఇన్కన్సిస్టెంటా అని అడిగారు. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? సో ఇచ్చిన ఈక్వేషన్కి అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం కన్సిస్టెంట్ అని పెరగచ్చు. అసలు సొల్యూషన్ లేకపోతే అప్పుడు దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని పెరగచ్చు. ఇక్కడ మనకు ప్యారలల్ లైన్స్ కండిషన్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ లేదు, కాబట్టి దీస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇదంతా నేను ఎందుకు చేశానంటే ఈ కండిషన్ చెప్పడం కోసం. ఈ కండిషన్ చెప్పాలంటే నాకు సొల్యూషన్ ఉందో లేదో తెలియాలి, అందుకోసం ఇదంతా చేశాను. 15th క్వశ్చన్ జీపీలో మనకి 6th టర్మ్ ఎంత అవుతుందని అడుగుతున్నారు. యాక్చువల్గా క్వశ్చన్ అయితే ఫైండ్ ద 6th టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ హూజ్ a1 ఈజ్ ఈక్వల్ టు -12 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 1/3. a1 అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -12, r అంటే కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1/3 అయినప్పుడు ఈ జామెట్రిక్ అంటే ఈ టర్మ్స్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో వచ్చేటువంటి 6th టర్మ్ ఎంత? సో మనకి ఎన్నో టర్మ్ కావాలి అన్న nth టర్మ్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇన్ ద కేస్ ఆఫ్ ఏపీ అండ్ జీపీ. ఏపీలో కూడా మనకి ప్రోగ్రెషన్ ఇచ్చేసి 10వ టర్మ్ ఎంత, 20వ టర్మ్ ఎంత, 30వ టర్మ్ ఎంత అడిగినప్పుడు మనం nth టర్మ్ అప్లై చేయాలి. లైక్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. జీపీలో మనకి nth టర్మ్ ఫార్ములా ఏంటి? an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మనకి 6 తీసుకోవాలి. ఎందుకు? మన 6th టర్మ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో n ఈజ్ ఈక్వల్ టు 6 పెడితే ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే a1. సో a1 అన్నా మనకి ఫస్ట్ టర్మే. -12 ఇంటూ r అంటే 1/3 హోల్ పవర్ n మైనస్ 1, n అంటే 5. సో 5 n అంటే 6 కదండి, ఇక్కడ మనకి 6th టర్మ్ కనబెడుతుంది కాబట్టి 6 మైనస్ 1. సో -12 ఇంటూ 1/3 ఇంటూ 6 మైనస్ 1 అంటే 5. నెక్స్ట్ ఈ 5 అనేది ఈ న్యూమరేటర్కి డినోమినేటర్ కూడా వస్తుంది. న్యూమరేటర్కి వచ్చినప్పుడు 1/5, డినోమినేటర్కి వచ్చినప్పుడు 3/5. సో 1/5 అంటే 1, 3/5 నేను 3/1 ఇంటూ 3/4గా రాసుకుంటున్నానండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఎందుకు రాస్తానంటే జస్ట్ ఈ 12ని క్యాన్సిల్ చేయడం కోసం. 3/1 అంటే 3 కదా, 3 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 4 టైమ్స్. మైనస్ ఉంది కాబట్టి -4 ఇంటూ 1 -4. అండ్ ఇక్కడ బేస్ డినోమినేటర్లో 3/4 ఉంది. 3/4 ఈజ్ ఈక్వల్ టు 81. సో దిస్ ఈజ్ ద 6th టర్మ్, వాల్యూ ఆఫ్ ద 6th టర్మ్. నెక్స్ట్ 16th క్వశ్చన్. స్లోప్ కనిపెట్టాలి. మనకు 2 పాయింట్స్ ఇచ్చారు. ఏబి ఇచ్చిన వాటిని x1 y1తో కంపేర్ చేసుకోండి, x2 y2తో కంపేర్ చేసుకోండి. స్లోప్ ఫార్ములా రాయండి అక్కడ. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దట్ ఈజ్ ఈక్వల్ టు y2 మీన్స్ 5 మైనస్ ఆఫ్ y1కి మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే రెండు మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. సో మైనస్ ఆఫ్ y1 అంటే -2. సో మైనస్ ఆఫ్ -2 బై x2 అంటే -6. ఏం లేదు, ఈ కంపేర్ చేసిన వాల్యూస్ ఇంకా డౌట్గా ఉందనుకోండి. x1 ఈజ్ ఈక్వల్ టు 3, x2 ఈజ్ ఈక్వల్ టు -6, y1 ఈజ్ ఈక్వల్ టు -2, y2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇలా తీసుకొని ఇవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. డ్రా ఏ సర్కిల్ అండ్ 2 లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేయమన్నారు కాబట్టి నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను ఫస్ట్లీ. ఓకేనా? సో ఫస్ట్లో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. తర్వాత అండ్ 2 లైన్స్, 2 లైన్స్ డ్రా చేయమన్నాడు. ఓకే, ఎలా డ్రా చేయగంట? 2 లైన్స్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. ఒక లైన్కి ప్యారలల్గా ఉండేగా డ్రా చేయగంట. ఒక లైన్కి ప్యారలల్గా ఉండేగా అంటే ఫస్ట్ గివెన్ లైన్ అన్నాడు కదా. సో అది జస్ట్ ఇక్కడ ఉందని మనం జస్ట్ ఇమాజినేషన్ చేసుకుందాం. పర్టికులర్గా ఇక్కడే ఉండాలని లేదు, మేబీ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇలా అయినా ఉండొచ్చు. ఓకేనా? సో బట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇలా నేను ఒక లైన్ ఉందని అనుకుంటున్నాను. such that one is a tangent and the other a secant to the circle. అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయమన్నారు. ఒక లైన్ ఉందంట, అది మేబీ ఇలాగే ఉండాలని లేదు, ఏ పొజిషన్లో అయినా ఉండొచ్చు.
ఇప్పుడు మిమ్మల్ని ఇంకో 2 లైన్స్ డ్రా చేయమంటున్నారు. ఆ 2 లైన్స్ దీనికి ప్యారల్గా ఉండాలి అండ్ ఈ సర్కిల్కి ఒక లైన్ ఏమో ట్యాంజెంట్ అవ్వాలి, ఒక లైన్ ఏమో సీకెంట్ అవ్వాలి. సో సీకెంట్ అంటే ఈ విధంగా సర్కిల్ని 2 డిఫరెంట్ పాయింట్స్ కట్ చేస్తూ పాస్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద సీకెంట్ అండ్ దిస్ ఈజ్ ద ట్యాంజెంట్. మీకు ఇలా డ్రా చేసినా కరెక్టే. చాలామంది డౌట్ రావచ్చు, నువ్వు సీకెంట్ ఇలాగే ఎందుకు డ్రా చేసావు, ఇలా డ్రా చేయొచ్చు కదా, ఇది కూడా సీకెంటే కదా అని. అక్కడ మనకు కండిషన్ ఇచ్చారు, ఈ గివెన్ లైన్కి ఈ 2 ప్యారల్గా ఉండాలి అని, అందుకోసం. ఓకేనా. సో ఇది డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ద గివెన్ లైన్, దిస్ ఈజ్ ద ట్యాంజెంట్ అండ్ దిస్ ఈజ్ ద సీకెంట్. 18th question, find the volume of the cone whose height is 10 centimeters and radius of the base is 3.5 centimeters. సో మనందరికీ తెలిసి కోన్ ఈ షేప్లో ఉంటుంది. అంటే మనం ఇంకా చెప్పాలంటే మనం కోన్స్ డైరెక్ట్గా ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి, కోన్ ఆ షేప్ అన్నట్టుగా మీకు ఇమాజినేషన్ చేసుకోండి. సో దానికి మనకి 2 మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి రేడియస్ ఆఫ్ ద బేస్, అంటే బేస్ మనకి ఇక్కడ సర్కిల్ ఫామ్గా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక. ఓకేనా. సో అందువలన ఏంటంటే అది మనకి బేస్ రేడియస్ ఆఫ్ ద బేస్ అని ఇస్తారన్నమాట. ఎనీవే మనం రేడియస్గా కన్సిడర్ చేస్తాం, రేడియస్ ఆఫ్ ద గివెన్ కోన్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ద హైట్. ఓకేనా. సో ఇప్పుడు హైట్ రాసుకోండి అండ్ రేడియస్ ఆఫ్ ద బేస్ 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. సో 3.5 డెసిమల్లో ఉన్న నెంబర్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే, ఫ్రాక్షన్ అంటే పైన న్యూమరేటర్ ఉంటుంది, కింద డినోమినేటర్ ఉంటుంది, అవునా కదా. సో న్యూమరేటర్గా ఏమొస్తుంది అంటే పాయింట్ లేదు అనుకుని నెంబర్ రాయండి. 3 పాయింట్ లేకపోతే 35 డినోమినేటర్లో ఇటు సైడ్ నుండి పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉందన్నది చూసుకోండి. 1 డిజిట్ ముందు ఉంది కాబట్టి డినోమినేటర్లో 10. సో ఈ 5 టేబుల్లో 7/2. ఆ విధంగా ఇక్కడ 7/2 సెంటీమీటర్స్ వేసుకున్నాను. ఇలా ఎందుకు వేసుకున్నావు, డైరెక్ట్గా 3.5 ఉంచవచ్చు కదా అంటే ఉంచవచ్చు, బట్ ఇలా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మన సింప్లిఫికేషన్ కొంచెం ఈజీ అవ్వడానికి. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 × πr²h. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములాస్, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి జాగ్రత్త చూసుకోవాలి. సో 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r². r² ఈజ్ నథింగ్ బట్ r ఇంటూ r. దట్ మీన్స్ 7/2 ఇంటూ 7/2 ఇంటూ హైట్ 10 సెంటీమీటర్స్ హైట్. సో ఇక్కడ డినోమినేటర్ టు న్యూమరేటర్ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఒక నిమిషం, 7 క్యాన్సిల్ అండ్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతున్నాయి. 2 టేబుల్లో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్, అంతేనా కదా. ఇంకా మనకి రిమైనింగ్ ఏమన్నా మిగులుతున్నాయండి, 22 ఇంటూ 7 ఇంటూ 5/3 ఇంటూ 2 6. ఓకేనా. అండ్ ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాము. 2 11s are 22, 2 3s are 6, అంతే కదా. ఇంకేం మిగులుతున్నాయి, 11 ఇంటూ 7 35, సారీ 11 ఇంటూ 7 77 ఇంటూ 5/6. సో 77 ఇంటూ 5 అంటే 3 కదా. ఓకే. సో 77 ఇంటూ 5 అంటే 5 7 35, 385/3. సో దీన్ని డివిజన్ చేయకండి కంపల్సరీగా. 385 ఒక 2 డెసిమల్ పాయింట్స్ వరకు చేయండి సరిపోతుంది. 3 1s are 3, సో 8, 3 2s are 6, 25, 3 8s are 24, రిమైండర్ 1, 0.0, 3 3s are 9, రిమైండర్ 1, పాయింట్ ఉంది కాబట్టి 0, 3 3s are 9. చాలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 128.33. వాల్యూమ్ కాబట్టి మనకి యూనిట్స్ క్యూబిక్ యూనిట్స్ వస్తాయి, అంటే సెంటీమీటర్ క్యూబ్. సో దట్ ఈస్ ద వాల్యూమ్. 19th question, express sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. అంటే దీన్ని మనము ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదండి, 81 degrees ఒకటి 81 degrees ఉన్నాయి. ఈ యాంగిల్స్ని 0 degrees to 45 degrees ఈ మధ్యలో వచ్చేటువంటి యాంగిల్స్గా మార్చాలి. దట్ మీన్స్ మనం యాంగిల్స్ మార్చినామంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మొత్తం మార్చాలి. అంటే దీన్ని ఈ యాంగిల్స్ మధ్యలో వచ్చేటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్గా మార్చాలి. సో కంపల్సరీగా ఇటువంటివి చూసినప్పుడు మనకు కావాల్సిన గుర్తుకు రావాల్సిన ఫార్ములాస్ ఏంటండి, ఈ రెండింటిని మార్చాలి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్న కాన్సెప్ట్ రావాలి. వీ నో దట్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 degrees మైనస్ తీటా. ఓకేనా. తీటా ప్లేస్లో 81 degrees పెట్టండి ఎందుకంటే దీన్ని మారుస్తున్నాం కాబట్టి. సో సైన్ 81 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 degrees మైనస్ 81 degrees. సో సైన్ 81 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 9 degrees. ఓకేనా, ఇది అయిపోయింది. తర్వాత అండ్ అగైన్ అండ్ tan theta ఈజ్ ఈక్వల్ టు
cot 90 మైనస్ తీటా. అలాగే ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది సేమ్, cot తీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ తీటా అని. మరి మేము ఏది యూజ్ చేయాలి రెండిట్లో అంటే, నువ్వు ఏదైతే మార్చాలి అనుకుంటున్నావో అది సింపుల్గా ఇటు సైడ్ ఉండేగా చూసుకో. నువ్వు tan మార్చాలి కాబట్టి సో ఈ విధంగా ఈ ఫార్ములా ఉపయోగించు. cot మార్చాలి అనుకో అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించు, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు తీటా ప్లేస్గా ఎంత పెట్టుకోవాలండి, 81 degrees. సో tan 81 degrees ఈజ్ ఈక్వల్ టు cot 90 degrees మైనస్ 81 degrees. సో tan 81 degrees ఈజ్ ఈక్వల్ టు cot 9 degrees. ఓకేనా, అంటే tan 81 degrees cot 9 degrees కూడా మారిపోయింది, sin 81 degrees కూడా cos 9 degrees కూడా మారిపోయింది. ఇక్కడ మనకు కావాల్సింది కూడా అదే, యాంగిల్స్ చూసారా మారిపోతున్నాయి అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా మారిపోతాయి. దేర్ఫోర్ sin 81 degrees ప్లస్ tan 81 degrees ఈజ్ ఈక్వల్ టు cos 9. sin 81 degrees అంటే cos 9 degrees ప్లస్ tan 81 degrees అంటే cot 9 degrees. సో క్వశ్చన్ అడిగింది మనం చేంజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి 20 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ప్రైమ్ నెంబర్, సెకండ్ క్వశ్చన్ ఏమో ఆడ్ నెంబర్. ఒక డైని మనం ఒకసారి వేసినప్పుడు ప్రైమ్ నెంబర్ పడ్డానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అండ్ ఆడ్ నెంబర్ పడ్డానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది మనకి 2 క్వశ్చన్స్కి అడిగారండి. సో ఫస్ట్లీ మనకి ప్రాబబిలిటీని ఇచ్చినప్పుడు ఒక ఫార్మేట్లో ఆన్సర్స్ రాయడం మీరు నేర్చుకోవాలి. అంతేగాని ఒక్కొక్కరు రాస్తారు, ఒక్కొక్కరు NF NF యూజ్ చేస్తారు, ఒక్కొక్కరు కంప్లీట్లీ రైటింగ్ పార్ట్లో రాస్తారు. సో మేబీ ఎలా అయినా రాయొచ్చు, బట్ ఏదో ఒకటే ఫాలో అవ్వండి. సో నేను ఇక్కడ రాసినట్టు ఈ విధంగానే ప్రతి సమ్లోని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది, కరెక్షన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్లీ ఏ డై ఈజ్ థ్రోన్ ఏ నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఫస్ట్ రాసేసుకోండి, ఇది మనకి మెయిన్. టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6, 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. సో టోటల్గా 6 ఛాన్సెస్ కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకి యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ కదా, ఇక్కడ లెట్ ఈవన్ ఈజ్ నథింగ్ బట్ ఈవెంట్ అన్నట్టు. ఈవన్ ఈజ్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్, అంటే ప్రైమ్ నెంబర్ పడడానికి ఛాన్స్ అన్నట్టుగా మాట ఈవన్ అనేది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈవన్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ పడడానికి, అదే ప్రైమ్ ఈవెంట్ ఆఫ్ ద ప్రైమ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ పడడానికి అన్నట్టుమాట ఆ ఈవెంట్ అది. సో ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు, 2 పడిన ప్రైమ్ నెంబరే, 3 పడిన ప్రైమ్ నెంబరే, 5 వచ్చిన ప్రైమ్ నెంబరే. సో మొత్తం అవుట్కమ్స్ ఎన్ని, 3. ఓకేనా, దేర్ఫోర్ P ఆఫ్ ఈవన్ అంటే ఏంటి, ఇక్కడ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్. అదే కదా మనకు P అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్, అంటే అన్నిసార్లు గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అని రాయకుండా జస్ట్ ఈవన్ అని అనుకుంటాం అన్నమాట. గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అనే ఒక పని, ఈవెంట్ అంటే ఒక పని అన్నట్టుగా వస్తుంది కదా. సో ఆ విధంగా అంటే ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ మీనింగ్స్ నాకు కూడా తెలియదు, బట్ అంతగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఈజీగానే కదా, చిన్న ప్రాబ్లమే కదా. ఓకే, సో P ఆఫ్ ఈవన్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3 బై టోటల్ అవుట్కమ్స్ 6, 1/2. సో మీకు ఇలా రాస్తే అసలు ఎక్కడ మిస్టేక్ ఉండదు, ఎక్కడ మార్క్స్ పోవు. సేమ్ టు సేమ్ ఇక్కడ ఆడ్ నెంబర్ని నేను E2 అని అనుకుంటున్నాను అంతే, మిగతాదంతా మీకు తెలిసిందే. ఆడ్ నెంబరు పడడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఏంటి మనకి, 1 పడిన ఆడ్ నెంబరే, 3 పడిన ఆడ్ నెంబరే, 5 పడిన ఆడ్ నెంబర్, అంటే మొత్తం మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. సో 3, టోటల్ అవుట్కమ్ 6, ప్రాబబిలిటీ కడితే 1/2 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.